మనం ఈ న్యూమరికల్ అబ్జర్వ్ చేసినట్టయితే ఫర్ గివెన్ వెలాసిటీ ఈ ప్రొజెక్టైల్ అంటున్నాడు. గివెన్ వెలాసిటీ అన్నాడు కాబట్టి మనం రెండింటి వెలాసిటీ ఈ ప్రొజెక్టైల్స్ హ్యావ్ ద సేమ్ రేంజ్ అంటున్నాడు. రేంజ్ కూడా సేమ్ ఇచ్చాడట వాడు. ఆఫ్ టూ యాంగిల్స్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ T1 T2 ఆఫ్ టైమ్ వస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ సపరేట్ ఇచ్చింది ఏంటి, T1 T2 అనేది సపరేట్ టైమ్స్ ఇచ్చాడు. వెలాసిటీ సేమ్ అన్నాడు, రేంజ్ సేమ్ అన్నాడు. అప్పుడు ఏమని రాసుకోవచ్చు, ఈ రెండింటి యొక్క యాంగిల్ 90 degrees అవుతుంది. అప్పుడు మన టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా వాడుకుందాం. T1 = 2u sin θ by g. సో 2u ఇక్కడ T2 కూడా రాసుకుందామా, 2u sin ఇక్కడ ఏమని రాసుకోవచ్చు మనం, ఒకటి యాంగిల్ మనకి θ అయినప్పుడు ఇంకొక యాంగిల్ ఏమవుతుంది 90 - θ అనే అవుతుంది కదా. అందుకని ఇక్కడ 90 - θ రాశానండి. సో 90 - θ ఏమవుతుంది, cos θ అవుతుంది. 2u cos θ by g అంటే ఒకదాని ఫార్ములా T1 = 2u sin θ by g వచ్చింది. ఇంకొక దాని ఫార్ములా వచ్చేసి 2u cos θ by g వచ్చేసింది. ఈ రెండింటిని మనం సేమ్ రేంజ్ అన్నాడు కాబట్టి రేంజ్ ఫార్ములాలో వాడుకోవచ్చు. అది మనకు క్లూ ఇస్తున్నాడు వాడు. R = u² sin 2θ by g మనకి ఫార్ములా, రేంజ్ ఫార్ములా. sin 2θ ఎలా రాసుకోవచ్చు, 2 sin θ cos θ అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు ఈ sin θ ప్లేస్ లో ఈ వాల్యూ పెట్టొచ్చు కదా. నేను ఏం చేశాను, sin θ ఇక్కడ పెట్టేసి ఈ మొత్తం వాల్యూని తీసుకొచ్చానండి. అదే ఇక్కడ పెట్టాను నేను. ఇక్కడ ఏం చేశానంటే 2ని కింద ముందు తీసుకొచ్చి 2u² by g ని సపరేట్ చేసేసి sin θ ని మాత్రం ఇక్కడ పెట్టాను. sin θ ప్లేస్ లో ఈ g T1 by 2u అని రాసుకున్నాను. cos θ ప్లేస్ లో మళ్ళీ ఇది కూడా తీసుకురావచ్చు కదా, g T2 by 2u అని రాసుకున్నాను. దాని తర్వాత 2 క్యాన్సిల్ చేశాను, ఇంకొక 2 మిగులుతుంది. ఆ 2 ఇక్కడ రాశాను. u² మనకి క్యాన్సిల్ అయిపోతుంది. మిగతా మిగిలింది ఎంత, ఇక్కడ T1 T2 మిగులుతుంది. ఇంకొక g కూడా మిగులుతుందండి. ఈ g క్యాన్సిల్ అయిపోతే ఈ g మిగులుతుంది మనకి. ఇప్పుడు ఏమంటున్నాడు వాడు, ఏమి ఈక్వేట్ చేయమంటున్నాడు, ప్రొపోర్షనాలిటీగా చూస్తూ ఉంటున్నాడు. అంటే ఇవన్నీ నెగ్లెక్ట్ చేసేసి ఓన్లీ T1 T2 R గురించి మాట్లాడమంటున్నాడు. T1 T2 R గురించి మాట్లాడితే ఈ రెండు ప్రపోర్షనల్ ఉన్నాయి అంతే కదా. T1 T2 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R. మనకి ఆప్షన్ ఏంటి, బి అనేది ఆప్షన్ అండి మనకి.